హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవినాథ్ స్టూడియో ఆర్ట్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు నేను చెప్తాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. నేనైతే బాగా చేశాను. ఎలా చేశాను మీకు నేను ఫొటోస్ అవి యాడ్ చేస్తాను. ప్రతి ఒక్కరికి బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అనేది ఒక చాలా స్పెషల్, మదర్ అండ్ బేబీకి చాలా స్పెషల్ మూమెంట్ అన్నీ కూడాను. అండ్ వీలైనంత వరకు అట్లీస్ట్ 2 years నిండినంత వరకు పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తే చాలా మంచిది. సో నేనైతే మా అమ్మాయికి 2 years కంప్లీట్ అయినంత వరకు బ్రెస్ట్ ఫీడింగే ఇచ్చాను. సో ఇంకా ఈ 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి సో గుర్తుగా దాచుకోవాలంటే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో చాలా చూపిస్తున్నారు. సో బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ మనం కొనుక్కోవచ్చు. మన మిల్క్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకి జ్యువెలరీ చేసి మనకి ఇస్తారు. కానీ అవన్నీ చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. సౌమ్య ప్లీజ్. సో నేను చెప్పినట్టు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఫేజ్ అన్నది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనం మిల్క్ ప్రొడ్యూస్ చేయలేం కాబట్టి సో గుర్తుగా దాచుకోవాలి అనుకుంటే ఇలా జ్యువెలరీ మనం బయట చేయించుకోవచ్చు, లేదా ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. సో ఇంట్లో ఎలా చేయాలి అని నేను యూట్యూబ్లోనే చాలా వెతికాను. ఆ కిట్ ఏమైనా దొరుకుతుందా అని చూస్తే అమెజాన్లో ఒక కిట్ దొరికింది నాకు. ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా 2 boxes ఇచ్చాడు. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మోల్డ్ యువర్ మెమరీస్ అని వాళ్ళది DIY బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ. సో ఇది కనుక మనం తెప్పించుకుంటే మనమే ఇంట్లో చాలా ఈజీగా బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ చేసుకోవచ్చు. మనకు కావాల్సినంత ఒక 10 ml వరకు బ్రెస్ట్ మిల్క్ కావాలి. సో వాడే ప్రిజర్వేటివ్ పౌడరు ఏమేమి ఇచ్చడం అన్నీ చూపిస్తాను. సో ఎలా చేయాలో కూడా డీటెయిల్డ్గా ఒక పేపర్ ఇస్తారు అండ్ అలాగే వీడియో కూడా వాళ్ళే పెట్టారనమాట. సో ఆ వీడియో చూసుకుని స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవచ్చు. సో ఇలా బయట ఇచ్చి చేయించుకుంటే కూడా బాగానే ఉంటుంది, కానీ ఊరికే అంత కాస్ట్ పెట్టాలి, మనం వెళ్ళి కొరియర్ చేయాలి. సో ఇదంతా ఉంటుంది. సో దాని బదులు మనమే చేసుకుంటే మనకు ఆ హ్యాపీనెస్ కూడా అండ్ మనకి నచ్చినట్టు మనకు కావాల్సినట్టు మనం చేసుకోవచ్చు. సో ఇలా ఉంటాయి 2 boxes. ఒక బాక్స్లో అయితే ఇలా ఒక పేపర్ ఇస్తాడు. సో మొత్తం స్టెప్ బై స్టెప్ మనం ఎలా చేయాలి అని ఇస్తాడనమాట. జ్యువెలరీ మనం ఎలా చేసుకోవాలి అని. తర్వాత ఒక మినీ UV LED ల్యాంప్ ఇస్తాడు. సో ఇది మనకి ఫ్యూచర్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెయిల్ ఆర్ట్ చేయడానికి దానికి కూడా నెయిల్ ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. అలా కూడా యూజ్ అవుతుంది ఈ ల్యాంప్. సో ఈ కిట్ అంతా కూడా నాకు 1500 rupees పడింది. సో బయట చేయించుకుంటే మినిమం కాస్ట్ 3000, అంటే హాఫ్ రేట్కి మనమే ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ మనకి అడిషనల్గా ఈ ల్యాంప్ ఇవన్నీ మనకు వచ్చినట్టే కదా. అండ్ మనకు మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది. అది కాకుండా ఇంకో బాక్స్ ఇస్తారు. ఇంకో బాక్స్లో ఏముంటుందంటే బ్రెస్ట్ మిల్క్ ప్రిజర్వేటివ్ పౌడర్. ఇది ఇలాంటి ఒక డబ్బాలో ప్రిజర్వేటివ్ పౌడర్ అండ్ ఒక చిన్న డబ్బాలో ఏమో గోల్డ్ది ఫాయిల్ లాంటిది, గోల్డ్ ఫాయిల్ ఇస్తాడు. అండ్ ఈ స్పూన్స్ ఉన్నాయి కదా, 2 spoons ఇస్తాడు. అండ్ 2 పాప్సికల్ స్టిక్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్టిక్స్ అవి. అండ్ 2 టూత్ పిక్స్ ఇస్తాడు. అలాగే నేను సెలెక్ట్ చేసుకున్నది హార్ట్ షేప్ మోల్డ్ అనమాట. ఇందులో ఇంకా చాలా ఓవెల్ షేప్ ఉన్నాయి. సో మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే హార్ట్ షేప్ తీసుకున్నాను, అందుకని ఈ మౌల్డ్ ఒకటి వచ్చింది. అండ్ అలాగే ఇదేమో UV రెసిన్ హార్డ్, అంటే ఒక హార్డ్ గ్లూ లాంటిది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చేయడానికి. సో ఇవన్నీ ఇస్తాడు. అండ్ అలాగే ఒక జిప్లాక్ కవర్లో మనకి ఒక లాకెట్ ఇస్తాడు, హార్ట్ షేప్ లాకెట్. సో ఈ షేప్లో ఉంటుంది. జ్యువెలరీ ఎలా చేశాను దీని లోపల కూడా దీని లోపల మనం ఫిల్ చేసుకుని చేసుకోవాలన్నమాట. సో ఒక లాకెట్ ఇచ్చారు హార్ట్ షేప్లోది. అండ్ అలాగే ఒక చైన్ అన్నమాట, ఆ చేసిన లాకెట్ వేసుకోవడానికి. సో ఒక లాకెట్ చైన్ వస్తుంది. అండ్ అలాగే ఈ మౌల్డ్తో చేసింది జస్ట్ ఒక స్టోన్ లాగా దాచుకోవచ్చు అనమాట. సో ఈ చైన్ వాడడం ఇష్టం లేకపోతే మన ఇంట్లో ఉండే నార్మల్ చైన్స్ ఉంటాయి కదా, సిల్వర్ చైన్స్ కానీ 18 carats అలాంటి చైన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఈ లాకెట్స్ వేసుకోవచ్చు. సో నేనేం చేశానో ఇప్పుడు మీకు నేను పిక్స్ యాడ్ చేస్తాను. పేపర్,
మినీ ఎల్ఈడి నెయిల్ ల్యాంప్, చైన్, స్పూను, పాప్సికల్ స్టిక్ అండ్ టూత్ పిక్. ఇదేమో మౌల్డ్ ఒకటి, గోల్డ్ ఫాయిల్, తర్వాత యూవీ రెజిన్ అన్నమాట. ఇది యూవీ రెజిన్. ఇందులో ఏమో ప్రిజర్వేటివ్ పౌడర్ ఇస్తాడు అండ్ ఒక లాకెట్. సో ఇదంతా మనకు వచ్చే కిట్. అండ్ ఇది చూసారు కదా, ఇది ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట ఎలా చేయాలి అని. మోల్డ్ యువర్ మెమరీస్ వాళ్ళది బ్రెస్ట్ మిల్క్ ఇన్స్ట్రక్షన్. సో చాలా క్లియర్గా ఉంటుంది, చూసి మనం చేసుకోవచ్చు. 10 ml ఆఫ్ బ్రెస్ట్ మిల్క్తో మనం 3 ఐటమ్స్ చేసుకోవచ్చు. 3 లేదా 4 కూడా చేసుకోవచ్చు, మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి. సో ఎలా చేయాలి మొత్తం అంతా ఇందులో డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ వీళ్ళే ఒక వీడియో కూడా పెట్టారు, ఆ వీడియో చూసి కూడా చేసుకోవచ్చు. అక్కడ చూపించిన హార్ట్ షేప్ మౌల్డ్ ఉంది కదా, సో దాంట్లో చేశాను. ఈ డి అని ఉంది కదా, అదేమో మా అమ్మాయి అంబికల్ కార్డ్ అనమాట. చిన్నది ఆ క్లిప్కి ఉండిపోతుంది కదా, అది దాచుకున్నా. సో దాన్ని ఇలా డి షేప్లో కట్ చేసి దీని లోపల పెట్టి చేశాను అనమాట. సో ఇదేమో గోల్డ్ ఫాయిల్ ఇటువైపు. సో ఇలా ఉంటుంది. ఇంకా 1 లేదా 2 జ్యువెలరీ చేసుకునే అంత మిల్క్ పౌడర్ అది నా దగ్గర మిగిలింది. నేను ఏదైనా చేస్తే అవి కూడా పోస్ట్ చేస్తాను. రాకెట్, థ్యాంక్ యూ. చూపి అందరికీ ఎలాగో. నచ్చిందా నీకు? వెరీ గుడ్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా న్యూ మామీస్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా, ఊరికే ఎక్కువ మనీ పెట్టి బయట చేయించుకునే కన్నా మనమే చేసుకోవచ్చు. 1500 కూడా తక్కువేం కాదు, కానీ కంపారిటివ్లీ 3000 5000 కన్నా 1500 అంటే కొంచెం రీజనబుల్ అమౌంటే. సో 1500కి మీరు కూడా మీ బ్రెస్ట్ మిల్క్ని ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసుకోవాలి, ఫ్యూచర్లో మీ బేబీకి ఆర్ మీకు గుర్తుగా ఉండాలి అనుకుంటే ఇలా మీరే ఇంట్లో ట్రై చేయొచ్చు అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ మీకు ఎలా వచ్చిందో కింద చెప్పండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలా చేయాలని ఉన్నా నన్నైనా అడగండి, లేదా అందులో చాలా డీటెయిల్గానే ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవినాథ్ స్టూడియో ఆర్ట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.